తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఎస్ను రద్దు చేసి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 29% ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు రూట్ మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల లీవ్ల బకాయిలు విడుదల చేయాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగుల ఉపాధ్యాయులతో చలో సెక్రటేరియట్ తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. సమస్యలకి పరిష్కారం చూపాలంటూ ఉమ్మడి ఐక్యవేదిక యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమం జరుగుతుంది శ్రీకాకుళం పట్టణంలో, ఇందుకు సంబంధించి ఆ నాయకులు ఉన్నారు. వారిని అడిగి అసలు సమస్యలు ఏంటి, ఎటువంటి పరిష్కారం కావాలో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఎటువంటి పరిష్కారం కావాలి? ఈరోజు ఈ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళే ముందు ఏం చెప్తుందంటే ఉద్యోగులను బెటర్గా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, బెటర్ పిఆర్స్ ఇస్తాం, వీళ్ళ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చూసుకున్నది ఒక్కటే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చిన సందర్భం. ఒక పిఆర్సీ అమలు చేయగలిగి వచ్చి 3 సంవత్సరాలు వచ్చింది. గత ప్రభుత్వం వేసిన కమిషన్ వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత కొత్త కమిషన్ కూడా నియమించలేదు. అదేవిధంగా 3 డిఏలు బకాయి ఉంటే ఇప్పటివరకు 1 డిఏ బకాయి మాత్రమే చెల్లించారు. అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి బకాయిలు గత 11వ పిఆర్సీ నుంచి బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులు నెలలా దాచుకున్నటువంటి ఏపీజీఎల్ అయ్యి పిఎఫ్, దీనికి సంబంధించి జేఎస్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా చెల్లించినటువంటి సందర్భం, లోన్లు పెట్టుకుంటే లోన్ రానటువంటి సందర్భం, ఇవి కూడా ఒక 30,000 కోట్ల రూపాయలు. అలాగే రిటైర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాట్యుటీ పెన్షన్ వచ్చిన సందర్భం కూడా ఇప్పుడు లేనటువంటి సందర్భం. వీటినన్నింటినీ బకాయిలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి ఉద్యోగులు ఎలా బతకాలి? ధరలు ఒకవైపు పెరుగుతూ ఉంటే డిఏ అందుకే కదా పెరుగుతుంది, క్వాంటం అందుకే పెరుగుతున్న సందర్భంగానే ఇవ్వాల్సిన డిఏని కూడా అమలు చేయనటువంటి సందర్భంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పోరాటానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ పోరాటం కూడా మేము ఈరోజు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్ష అమాంతరంగా ఈరోజు చేసిందే కాదు, పలు విడతలుగా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. రణబీర్ అని చెప్పి 3 విడతలుగా పోరాటాన్ని చేశాం. 2 విడతల పోరాటంలో మొన్న విజయవాడలో 15,000 మంది సమీకరించి ఒకరోజు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ ప్రభుత్వం శాసన మండలి సందర్భం కానీ శాసనసభలో కానీ సమావేశాలు జరుగుతున్న సందర్భం కానీ దీనికోసం చర్చించకుండా కల్తీ నెయ్యి, కల్తీ లడ్డూలు ఈ సందర్భంగా తిప్పి ప్రజల్ని పక్కదో పట్టించినటువంటి సందర్భంగానే ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. కాబట్టి మేము ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకుని దీన్ని కూడా ఒక 3 విడతలుగా చేసాం. మొన్న నియోజకవర్గ కేంద్రాలు చేసాం, ఈరోజు జిల్లా కేంద్రంలో చేస్తున్నాం, తర్వాత రాష్ట్ర కేంద్రంలో కూడా చేయలేం. ఈరోజు మేము నిరాహార దీక్షకి వెళ్ళాలంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క చర్యలేనని చెప్పి ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానాన్ని మార్చుకొని ఉద్యోగులకు రావాల్సినటువంటి దాన్ని 29% ఐఆర్ ప్రకటించాలని చెప్పి, కమిషన్ వేయాలని చెప్పి, బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా 2004 ముందు అపాయింట్ 24 ముందు ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కేంద్రమే ఇచ్చింది, మేము 57 ఇచ్చింది. కేంద్రం అందరికీ పాత పెన్షన్ విధానాన్ని తీసుకెళ్ళింది. ఈ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఐఏఎస్లకి పాత పెన్షన్ ఇచ్చింది 2004 ముందు అపాయింట్ అయింది. మరి మామూలు ఉద్యోగులకి ఇవ్వరా? ఆ ఉద్యోగులు కూడా ఎక్కువ మంది లేరు. 2 లక్షల మందికి మొత్తం ఉద్యోగులు ఉంటే అందులో 11,500 మంది మాత్రమే 57 మెమో ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇంత తక్కువ మంది సభ్యులకి చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన అంత నష్టమేమి కాదు. అయినప్పటికీ చేయకూడదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకూడదని ఈ ప్రభుత్వం ఒక మొండి వైఖరితో ఉన్న నేపథ్యంలోనే మేము ఈరోజు నిరాహార దీక్షకి రేపు 28వ తేదీన చెలో సెక్రటరీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెళ్ళదలుచుకుంది. ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్. ఇప్పటికే మంత్రి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఇప్పటికే మీరు తీసుకెళ్ళి ఉంటారు, అయితే వాళ్ళ నుంచి ఎటువంటి హామీ వచ్చింది? మంత్రులు మీకు అన్నీ పరిష్కరిస్తాం, ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే చర్చల సందర్భంగా పిఆర్సీ విషయం నాకు విడిచిపెట్టండి అని చెప్పారు. మరి ఎన్నాళ్ళు విడిచిపెట్టాలి? ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఇంకా నాకు విడిచిపెట్టండి, మరి ఇంకెప్పుడు విడిచిపెట్టాలో మాకు అర్థం కావట్లేదు. మంత్రులకు మేము అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డులు వేసాం, మంత్రులందరినీ కలిసి స్వయంగా చెప్పాం, ఎమ్మెల్యేలందరికీ కలిసాం. అందరూ కలిసి ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వం మేము అందరినీ పరిష్కరిస్తాం, తప్పనిసరిగా మేము ఇవన్నీ పరిష్కరిస్తామండి. అది ఎప్పుడు పరిష్కరిస్తారు? 2029లోనా 2030లోనా? మీరు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత పరిష్కరిస్తారని చెప్పి మాకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మేము పోరాటానికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు వెంటనే దీని మీద చర్చించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు పిఆర్సీ గురించి చెప్పారు, అయితే దీని గురించి ఇప్పటికీ
11 పిఆర్సీలు పూర్తయ్యాయి. వాస్తవంగా అయితే 13 పిఆర్సీలు కావాలి. ఉద్యోగులకి ప్రతి 5 సంవత్సరాలకు ఒక పిఆర్సీ కమిటీ, పే రివిజన్ కమిషన్ అని వేస్తారు. ప్రభుత్వాల తాత్సారం వల్ల 2 పిఆర్సీల కాలాన్ని మేము కోల్పోయాము. ఎప్పటికీ ఇంకా కోల్పోవడానికి సిద్ధంగా లేము. మేము కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి మా న్యాయమైన కోరికలను కూడా పరిష్కరించవలసిన బాధ్యత ఉంది. ఇప్పటికీ ద్రవ్యోల్బణం అంటే ఉద్యోగుల తాలూకా వేతనాల కంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని తట్టుకోవాలంటే మాకు ప్రతి 6 నెలలకి ఒకసారి రావాల్సిన డిఏ మాకు చెల్లించాలి. అలాగే ప్రతి 5 సంవత్సరాలకి ఒక పిఆర్సీ వేయాలి. గత ప్రభుత్వం 27% ఐఆర్నిచ్చి 23% పిఆర్సీ ఫిక్స్ చేసింది. అప్పుడు కూడా హెచ్ఆర్ఏ కూడా 2% కట్ చేశారు. ఆ బకాయిలను కూడా ఇంతవరకు మాకు ఇంకా రికవరీ చేస్తామని కూడా చెప్పారు. మా పోరాటం ద్వారానే రికవరీ అయితే ఆగింది, కానీ మాకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదు. కాబట్టి పిఆర్సీ కమిటీని తక్షణం వేయాలి. ఈ పిఆర్సీ కమిటీ వేసినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి ఈ నష్టాన్ని పరిపూర్తి చేయడం కోసం ఐఆర్ని అనేది 29% వెంటనే ప్రకటించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తదుపరి కార్యాచరణ ఈరోజు స్వతంత్రంగా చేసాం. తదుపరి మిగతా సంఘాలను తర్వాత ఫ్యాప్టోను జేఏసీగా ఉన్న పోరాటం ఉధృతం చేయదలుచుకున్నాం. 2022 ఫిబ్రవరి 2వ తేదీన ఏదైతే బీఆర్టీసీ పోరాటం లాంటి పోరాటం వచ్చిందో అటువంటి పోరాటం ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోతుంది. దానికి ఆద్యం కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషనే. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు చేసినటువంటి పోరాటాలే దానికి నాంది అని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. అటువంటి పోరాటం రాకుండా కానీ సమస్యను అది చూస్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణబేరి 1 ఇప్పటికే అయింది. అలాగే ఇప్పుడు రణబేరి 2 అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కాకపోతే సెక్రటేరియట్ దాకా కూడా వెళ్తామని నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, కేటీవీ న్యూస్. పోరాడి తీరుతాం, పోరాట మార్గం, పోరాడి తీరుతాం. జిందాబాద్ యూటీఎఫ్, జిందాబాద్ యూటీఎఫ్, జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్ల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షన్ ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ యూటీఎఫ్, జిందాబాద్ యూటీఎఫ్, జిందాబాద్ యూటీఎఫ్. కమిటీని వెంటనే నియమించాలి. పిఆర్సీ కమిషన్ వెంటనే 29 శాతం ప్రకటించాలి.